అది అర్ధరాత్రి సమయం. ఊరి చివర ఉన్న ఆ పాత శ్మశానం నిశ్శబ్దంగా, భయంకరంగా ఉంది. దట్టమైన పొగమంచు అలుముకుని, పాడుబడ్డ సమాధులు ఆ చీకటిలో వింత ఆకారాలుగా కనిపిస్తున్నాయి. ఆకాశంలో చందమామ వెలుతురు ఎండిపోయిన చెట్ల కొమ్మల గుండా నేల మీద పడుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అప్పుడే అర్జున్ ఆ శ్మశానంలోకి అడుగుపెట్టాడు. ఒక పందెం గెలవడం కోసం ప్రాణాలకు తెగించి అక్కడికి వచ్చాడు. తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుతురు ఆ చీకటిని చీలుస్తోంది. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఎండుటాకుల చప్పుడు అర్జున్ గుండె వేగాన్ని పెంచుతోంది. నుదుటి మీద చెమట బిందువులు చేరుతున్నాయి. చుట్టూ ఏదో అపశకునం పొంచి ఉందని అతని మనసు చెబుతోంది. హఠాత్తుగా ఒక పాత ఎండు చెట్టు వెనుక ఏదో కదిలినట్టయింది. అర్జున్ టార్చ్ లైట్ అటువైపు తిప్పాడు. అక్కడ ఒక పొడవైన నల్లటి ఆకారం నిలబడి ఉంది. దాని ముఖం కనిపించడం లేదు, కానీ చీకటిలో రెండు ఎర్రటి కళ్ళు నిప్పుకణికల్లా మెరుస్తున్నాయి. అర్జున్ గొంతు ఎండిపోయింది. ఎవరు అక్కడ అని పిలిచాడు. కానీ జవాబుగా వికృతమైన గాలి శబ్దం తప్ప ఏమీ వినిపించలేదు. క్షణాల్లో వాతావరణం మారిపోయింది. గాలిలో మంచు పెరిగింది. అర్జున్ కళ్ల ముందే ఒక భయంకరమైన దృశ్యం. తెల్లటి చిరిగిన చీర కట్టుకున్న ఒక స్త్రీ ఆకారం గాలిలో తేలుతూ అతని వైపు వస్తోంది. ఆమె ముఖం పాలిపోయి, చర్మం పగిలిపోయి ఉంది. విరబోసుకున్న నల్లటి జుట్టు ఆమె ముఖాన్ని సగం కప్పేసి ఉంది. ఆమె కళ్ళు గుంటలు పడిపోయి తెల్లగా కనిపిస్తున్నాయి. అర్జున్ భయంతో కదల్లేక నిలబడిపోయాడు. ఆ దెయ్యం ఒక్కసారిగా అతని దగ్గరకు దూసుకొచ్చింది. ఆమె నోరు తెరిచి వికటంగా నవ్వుతుంటే, కుళ్ళిపోయిన పళ్ళు, కళ్ల నుండి కారుతున్న రక్తం చూసి అర్జున్ ప్రాణాలు పోయినంత పనైంది. ఆ నవ్వు శ్మశానమంతా ప్రతిధ్వనిస్తోంది. కాపాడండి అని అరుస్తూ అర్జున్ వెనక్కి తిరిగి ప్రాణభయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ చీకటి పొదల్లో, మంచులో దారి కనిపించకపోయినా వెనక్కి తిరిగి చూడకుండా పరుగెడుతున్నాడు. కానీ ఆ నీడలు అతన్ని వదలడం లేదు. చీకటిలో నుండి తెల్లటి చేతులు బయటకు వచ్చి అతన్ని పట్టుకోవాలని చూస్తున్నాయి. ఎలాగోలా ఊరి చివర ఉన్న ఒక పాత ఇంట్లోకి దూరి తలుపులు గట్టిగా వేసేశాడు. తలుపు వెనుక నిలబడి ఊపిరి పీల్చుకుంటుండగా